హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా గార్డెన్లో పొనగంటాకు ఉంది. సో దాన్ని అయితే కట్ చేసుకొని వచ్చేసి దాని స్టెమ్స్ అని తీసేసి లీవ్స్ని సెపరేట్ చేసుకున్నాక వాష్ చేసేసుకొని కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పప్పును కూడా వాటర్ వేసేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సోక్ చేసి పెట్టేశాను. సో ఇంకా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఆయిల్ వేసేసుకొని బౌల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్, కోరియండర్ లీవ్స్ వేసుకొని మిక్స్ చేసేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్లోకి వచ్చిన తర్వాత పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక పొనగంటి ఆకును కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని రాస్మెల్ అయ్యేంత వరకు ఒక 2 minutes లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇది పొనగంటి ఆకు కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇందాక సూప్ చేసుకున్న పప్పును కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనిచ్చేసి నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకున్నాక మిక్స్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 minutes కుక్ అవ్వనివ్వాలి. ఆఫ్టర్ 2 minutes తర్వాత ఒక స్మాల్ గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఒకవేళ సాఫ్ట్గా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. కర్రీలో వాటర్ ఏమీ లేకుండా అయిపోయిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. దీని రైస్ కాంబినేషన్లో, చపాతీ కాంబినేషన్లో ఏదిలా సర్వ్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది.